కన్న తల్లిని గుళ్ళో దేవుణ్ణి మనమే వెళ్లి చూడాలి. వాళ్ళు మన దగ్గరికి రావాలనుకోవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. హలో వెల్కమ్ టు టెల్ పండు. అండ్ ఇప్పుడైతే తాయ్ కి జాయ్ మూవీ చూడడం జరిగింది. ఇది జియో హాస్టల్ సిమ్ అవుతుంది. యాక్చువల్లీ చూసినప్పుడు క్యారెక్టర్షన్ ఎవరు మా ఓల్డ్ ఉమెన్ అని చెప్పి ఆలోచిస్తా ఉంటే అసలు నాకు ఆలోచన కూడా లేదు. కొత్త ఆవిడ ఎవరు అనుకున్నా. చాలా సేపు సస్పెన్స్ అర్థమైంది ఏంటంటే ఆమె రాధిక అని. ఓ అమ్మ, మన రాధిక ఒకప్పుడు మన స్టార్ హీరోయిన్ అనిపించింది. అసలు కొత్త క్యారెక్టర్ అనిపించింది, కొత్తగా జీవించినట్టు అనిపించింది ఆమె పర్ఫార్మెన్స్. నేను రాధికని గుర్తుపట్టలేకపోయినా. ఓకే, మూవీ ఎలా ఉందంటే బాగుంది, యావరేజ్. అంటే ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లోగానే స్టార్ట్ అయింది. కనెక్ట్ అవ్వడానికి ఒక 30 minutes అట్లా పడుతుంది. కానీ దాని తర్వాత వెళ్ళిపోతూ ఉంటుంది. మనం చూసిన సిమిలారిటీ స్టోరీస్, సిమిలర్ స్టోరీ లైన్స్ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇది ఆల్ ఫ్యామిలీస్కి కనెక్ట్ అయ్యేది అనమాట. సో ఎవరైనా పెద్దవాడు ఎవరున్నా కానీ వాళ్ళు ఏమైనా దాచిపెట్టిరా, ఏముంటుంది బంగారం ఆస్తులు అని చెప్పి ఇదే ఉంటుంది మన ఇండియన్ సైకాలజీ. సో ఆ సైకాలజీని బాగా గ్రాప్ చేసి గ్రిప్పింగ్గా, అటెన్షన్గా తీసుకున్నారు స్టోరీ లైన్. కానీ అంతే గ్రిప్పింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ కొన్ని ఎమోషనల్ సీన్స్, రాధిక గారి యాక్టింగ్, మ్యూజిక్ ఓకే మ్యూజిక్, స్టోరీ లైన్ అండ్ క్లైమాక్స్లో ఒక 2-3 ట్విస్టులు. అండ్ ది గర్ల్ ఫ్రెండ్ కన్నా బాగుందండి. ది గర్ల్ ఫ్రెండ్లో చున్నీలు ఇసిరేయండి, తాళ్ళు ఇసిరేయండి, ఉమెన్ ఎంపవర్మెంట్ చూపించండి అని కాకుండా దీనికి కొంచెం కన్విన్సింగ్గా ఉమెన్ ఎంపవర్మెంట్ని ఎలివేట్ చేసిన అనిపించింది నాకైతే. సో మొత్తానికి ఓవరాల్ అయితే చూసేచ్చే సినిమాని జియో హాస్టల్ స్ట్రీమ్ అవుతుంది అనమాట. సో కొంచెం స్లో ఉంటుంది, పేషెన్స్ చూడాలి. ఇక టెక్నికల్గా అయితే బాగానే ఉంది. శివకార్తిక్ గారు అంట ప్రొడ్యూస్ చేసింది. సో అక్కడక్కడ కొంచెం మైనస్ పాయింట్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం దాని గురించి. అండ్ మెయిన్ పాజిటివ్స్ అంటే క్యారెక్టర్ డివెన్ స్టోరీ అనమాట. ఒక పుష్ప, ఒక కేజీఎఫ్, ఒక రాకీ బాయ్ ఇలా ఉంటాయి కదా క్యారెక్టర్ డివెన్ స్టోరీ. సో మొత్తం రాధిక గారి చుట్టూ జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ పాజిటివ్స్ అంటే మ్యూజిక్ అండ్ మాత్రం ఉన్న స్టోరీని కొంచెం కొత్త తీసుకుని అనిపించేసింది. ఓకే, కొంచెం కొత్త అనిపించింది కదా చాలా రోజుల తర్వాత అలాంటి డ్రామా చూడడం అటు సైడ్ నుంచి వెళ్ళి. అండ్ ఇక నెగిటివ్స్ వస్తే అంత గ్రిప్పింగ్, అంత పేసింగ్ అయితే ఉండదు, కొంచెం స్లోనే ఉంటుంది. సెకండ్ హాఫ్ ఒక ఎమోషనల్ సీన్ తప్పించి సెకండ్ హాఫ్ కొంచెం బెటరే, కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం అంతంత మాత్రం అనిపిస్తుంది. అండ్ దీని మీద మంచి రివ్యూస్ వస్తున్నాయి. అండ్ కొంతమంది నేషనల్ అవార్డు వస్తుందని కూడా అంటారు, ఎందుకంటే ఆమె పర్ఫార్మెన్స్ అలా చేసిన అనమాట రాధిక గారు. సో మొత్తానికైతే డీసెంట్. క్లైమాక్స్లో ఒక 2 ట్విస్టులు కూడా బాగుంటాయి. అండ్ మెసేజ్ కూడా బాగా ఇచ్చారు అనిపించింది నాకైతే. అండ్ ఇది ఎప్పటి నుంచో స్ట్రీమ్ అవుతుంది కానీ నాకు ఇవ్వడానికి కొంచెం కుదరలేదు అనమాట. వేరే రివ్యూస్ ఇవ్వడం వల్ల కొంచెం లేట్ అయింది. సో అందుకే ఈ ఒక్కసారికి మన్నించేయండి. అండ్ జియో హాస్టల్ స్ట్రీమ్ మొత్తం చూసేయండి. అండ్ ఎస్పెషల్లీ రాధిక గారి క్యారెక్టరేషన్ గురించి ఆమె బాగా కేర్ తీసుకుని అనిపించింది. అంటే అంత మిడిపోయింది అనమాట క్యారెక్టర్లో. ఆమె బాగా అసలు టేకే బాగున్నట్టు. మామూలు ఊరికే అయిపోతారు ఏంటి స్టార్ హీరోయిన్ అని చెప్పేసి మంచి కంబ్యాక్ అనమాట. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన సినిమాలు అండ్ ఇప్పుడు చూడడం అనేది స్క్రీన్ మీద మంచిగా అనిపించింది నాకైతే. అండ్ మెసేజ్ కూడా బాగా ఇచ్చారు, పేరెంట్స్ని ఎలా చూసుకోవాలా ఏందని చెప్పేసి. ఒక 2 సీన్ల దగ్గర బాగా ఎమోషనల్ అయిపోతాం మనం. అంటే ఎమోషనల్ అనిపించింది అనమాట. ఆ పేరెంట్స్ డైలాగ్స్ కొన్ని దగ్గర మనకి బాగా ఎక్కడి నుంచో అనుకోకుండానే ఎమోషన్ వచ్చేస్తుంది అనమాట, బయటకు తన్నుకు వచ్చేస్తుంది. సో ఓవరాల్గా అయితే ఇది చూసేయండి. అండ్ క్యారెక్టర్ డివెన్ స్టోరీ అనమాట. అండ్ స్టోరీ కూడా కొంచెం కొత్తగా ఉంటుంది. మిస్ అవ్వకండి, ఈ వీకెండ్కి చూసేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్.